ఓకే. మనం మంగళాచరణ చేసుకుందామంట. నేను లైవ్ పెట్టేశాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणी नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्वसे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादिगौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో మనము శ్రీ చైతన్య చరితామృతం ఓకే సో మనం శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 4వ అధ్యాయంలో 171వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దామంట. ఇక్కడ నుంచి మనం లాస్ట్ శ్లోకం వరకు ఈరోజు చూద్దామంట. సో ఇప్పటి వరకు మనము చూసాము ఈ చందన యాత్రకు సంబంధించి లీల ఎలా స్టార్ట్ అయింది చందన యాత్ర. సో ఫైనల్గా శ్రీగోపాల్ మళ్ళీ మూడోసారి కల్లోకి వచ్చేసి మాధవేంద్ర గారికి చెప్పేస్తారు ఆ చందనం అంతా కూడా గోపీనాథ్కి పూసేయండి అని, తద్వారా నాకు కూడా చల్లదనం వస్తుందని. సో ఆ విధంగా ప్రతిరోజు ఈ గ్రీష్మ ఋతువు లేకపోతే ఈ యొక్క ఎండాకాలంలో ప్రతిరోజు చందనాన్ని కర్పూరంతో కలిపి గోపీనాథ్ విగ్రహానికి, కీర్చూరు గోపీనాథ్ విగ్రహానికి ప్రతిరోజు అర్పిస్తారు. సో ఆ విధంగా చందన్ యాత్ర జరిగింది. ప్రతిరోజు అక్కడ అన్ని రోజులు అక్కడే ఉన్నారు మాధవేంద్రపురి. తర్వాత తిరిగి జగన్నాథ్పురికి వెళ్ళిపోయి అక్కడ చతుర్మాస్యం 4 మాసాలు అక్కడే గడిపారు అనే విషయాన్ని చర్చించుకున్నాము. ఇలా ముగిసిన తర్వాత ఇప్పుడు ఇదంతా స్టోరీ అంతా కూడా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఇంకా మిగతా ఆయన పార్షదులకు చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన కంటిన్యూ చేస్తూ ఇప్పుడు చైతన్య మహాప్రభు స్వయంగా మాధవేంద్రపురిని ఆయన యొక్క గొప్పతనాన్ని గుణగానం చేస్తారు. అది కూడా చూద్దామంట. ఇక్కడ ప్రభు కహే అని స్టార్ట్ అయింది కదా. ప్రభు అంటే శ్రీ చైతన్య మహాప్రభు. प्रभु कहे नित्यानंद करह विचार पूरी सम भाग्यवान जगते नहीं यार. ఇక్కడ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అన్నారు, విచారించు, ఈ మాధవేంద్రపురితో సమానంగా భాగ్యవంతులు ఈ మొత్తం జగతంలో ఎవరూ లేరు. పూరి సమ భాగ్యవాన్ జగతే నహి ఆర్, ఎవరు లేరు ఇంకా. సో నెక్స్ట్
दुग्धधान चले कृष्ण यारे देख दिला तीन बारे स्वप्ने आसी यारे आज्ञ कैला. ఎందుకంత భాగ్యవంతుడు మాధవేంద్ర పురి అని ఇక్కడ చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తున్నారు. దుగ్ధ దాన చలే కృష్ణ, దుగ్ధ దానం చేయడానికి, పాలు దానం చేయడానికి, పాలను ఇవ్వడానికి స్వయంగా కృష్ణుడే వచ్చేసి ఆయనకి దర్శనం ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఆయనకు పాలందించారు. తర్వాత 3 సార్లు స్వప్నంలో వచ్చి మరి ఆయనకి ఆజ్ఞనిచ్చారు. అందుకనే ఈ మాధవేంద్ర పురి ఎంతో ఎంతో భాగ్యవంతుడు అందరికన్నా ఈ ప్రపంచంలో అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 172 తర్వాత 173. यार प्रेमे वशहना प्रकट हईला సేవాంగీకార కరి జగత్ తారిలా. సో ఈయన యొక్క ప్రేమ వశంలో అయిపోయి భగవంతుడు ప్రకటించాడు, అంటే గోపాల విగ్రహం రూపంలో. తర్వాత ఆయన ద్వారా సేవను స్వీకరించి సేవను అంగీకరించారు. ఆయన ద్వారా మొత్తం జగత్తుని ఆయన తరించారు, మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించారంట భగవంతుడు. ఇదంతా కూడా ఎలా జరిగింది అంటే మొత్తం మాధవేంద్ర పురి యొక్క ప్రేమ భగవంతుడి పైన ఉండడం ద్వారా ఆయన ప్రేమకు వశీభూతుడైతే భగవంతుడు ఇలా చేశాడు అని చెప్తున్నారు చైతన్య మహాప్రభు. యార లాగి గోపీనాథ్ క్షీర కైల చురి అతైవ నామ హైలే క్షీర చోర కై. తో గోపీనాథ్ ఇక్కడ ఈయన కోసం క్షీర్ కూడా దొంగిలించారు, అందుకే ఆయన పేరు ఖీర్ చోర్ అని అయిపోయింది. చూడండి, ఇక్కడ అన్ని గుణగానాలు చెప్తామన్నమాట. ఫస్ట్ చెప్పేశారు ఏమనంటే మొత్తం పృథ్వీలో ఇంత భాగవంతులు లేరు, ఎందుకంటే 3 సార్లు భగవంతుడు ఆయన కల్లోకి వచ్చి ఆజ్ఞించారు, ఒకసారి ఆయన స్వయంగా వచ్చి పాలంద చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఖీర్ చోరి కూడా ఆయన కోసం దొంగిలించారు. దీనికన్నా ముందు గోపాల్ విగ్రహం ద్వారా ఆయన ద్వారా మళ్ళీ పునఃప్రతిష్టం అయి భగవంతుడు శ్రీ గోపాల్ విగ్రహం రూపంలో ఆయన ద్వారా సేవను అంగీకరించి తద్వారా అందరికీ మొత్తం ఈ యొక్క జగత్తుని ఆయన ఉద్ధరించారు. ఇదంతా కూడా మాధవేంద్ర పురి కారణంగానే జరిగింది. పూరా చందన యార పురి గోశానిరా ప్రేమ ఉఠాలిరా. సో ఈ విధంగా కర్పూర చందనం ఇది భగవంతుడి అంగానికి రాసిన తర్వాత దాని తర్వాత ఆనందంలో ఈ పూరి గోసాని అంటే మాధవేంద్ర పురి ప్రేమతో పొంగిపోయారంట. మ్లేచ్ఛ దేశే కర్పూర చందన అనితే జంజాల పూరి దుఃఖ పావే యహా జానియ గోపాల. ఇక్కడ ఏంటంటే మ్లేచ్ఛ దేశ అంటే ఇక్కడ అన్ని ఏంటంటే ఇక్కడ చాలా అప్పట్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ముస్లిమ్స్ రూల్ చేస్తున్నారు అనమాట. ఈ ముస్లిమ్స్ అప్పుడు వీళ్ళని ఇక్కడ మ్లేచ్ఛ అని రాశారన్నమాట. అంటే వాళ్ళు పరిపాలించే రాజ్యాలు, వాటిని ముస్లిం దేశాలని, ఆ రాజ్యాలని ఆ మ్లేచ్ఛ దేశాల నుంచి మరి కర్పూర చందనం ఇటువంటివి తీసుకొని వెళ్తే అక్కడ ఒక జంజాటంలో పడిపోతారు అక్కడ. అంటే అక్కడ ఎన్నో రకాలైన ఇబ్బందుల్ని ఎదుర్కోవచ్చు. ఈ విధంగా ఏ రకమైన దుఃఖాన్ని మాధవేంద్ర పురి పొందకూడదు ఆ మ్లేచ్ఛ దేశాల నుంచి వచ్చేటప్పుడు అనేసే గోపాలుడు ఇది తెలిసే ఈ విధంగా ఆయనకి ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చారనమాట. మహాదయామయా ప్రభు భక్తవత్సల చందనపురి భక్త శ్రమ కరిల సఫల. చూడండి, మహాదయామయుడు అనమాట భగవంతుడు, భక్తవత్సలు కూడా ఆ భగవంతుడు. అందుకనే చందనపరి భక్త శ్రమ కరిల సఫల. ఇప్పుడు చందనం ఇంత కష్టపడి అంత దూరం నుంచి తీసుకొస్తున్నారు కదా, సో ఇవన్నీ కూడా భగవంతుడు గోపీనాథ్కి అందజేయడం తర్వాత గోపీనాథ్కి రాయడం ద్వారా ఈ కష్టం అంతా ఎంతైతే కష్టపడ్డారో మాధవేంద్ర పురి అంతా కూడా ఫలించింది. ఎప్పుడైతే ఈ చందనం అంతా కూడా గోపీనాథుడికి అంగాలకి భగవంతుడికి సమర్పించినప్పుడు చందనపు మొత్తం పేస్ట్. పూరిరా ప్రేమ పరాకాష్ట కరహ విచార
अलौकिक प्रेमे चित्ते लागे चमत्कार. ఈ మాధవేంద్రపూరి యొక్క ప్రేమ యొక్క పరాకాష్ట ఎంత చూడండి, అంటే ఎంత గొప్ప ప్రేమ ఉందో భగవంతుడి పైన మాధవేంద్రపురికి. విచారించు ఓ నిత్యానంద ప్రభు, మీరందరూ విచారించనని మహాప్రభు చెప్తున్నాడు. అలౌకిక, అలౌకిక అంటే అసలు ఈ లోకంలో ఎప్పుడు దానికి సమానంగా చూడలేదు. అటువంటి ప్రేమను ఇక్కడ మాధవేంద్రపురి వ్యక్తం చేశారు భగవంతుడి పైన. అంత ప్రేమ ఉంది ఆయనకి, ఆయన మనస్సులో. అందుకనే ఇది చూసి ఇవన్నీ ఎవరైనా సరే ఇలాంటి లీలను చూస్తే అద్భుతంతో ముగ్ధులైపోతారు. చమత్కారం, ఈ చమత్కారం చూస్తారు. మనస్సు ఎవరిదైనా మొత్తం ఇది ఒక అద్భుతం అనే విషయాన్ని మన మనసులో నిండిపోతుంది ఎవరైనా ఈ యొక్క లీలని వింటే అని నిత్యానంద ప్రభు చెప్తున్నాడు. చైతన్య మహాప్రభు, నువ్వే ఆలోచించు మరి ఎంత గాఢమైన ప్రేమ ఇక్కడ మాధవేంద్రపురికి భగవంతుడి పైన ఉంది. ఎందుకంటే సాధారణ విషయం కాదు కదా. జస్ట్ భగవంతుడి స్వప్నంలో వచ్చేసి నువ్వు చందనం తీసుకొని రా అంటే అంత దూరం నుంచి మాధవేంద్రపురి అప్పటికి అలా అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి చందనం తీసుకొని రావడం అనేది అది అంత సామాన్యమైన విషయం కాదు. సో ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా మనం కూడా ఈ విధంగా శ్రీచైతన్య అప్పుడు చెప్పాలనుకుంటున్నారు ఎంత ప్రేమ వ్యక్తం చేశారు ఇక్కడ మాధవేంద్రపురి. అలాగే ఈ భగవంతుడి సేవ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఏవో ఒక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇప్పుడు ఇక్కడ మాధవేంద్రపురికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా కానీ ఆయన దాని గురించి ఏం ఆలోచించకుండా నాకు ఇప్పుడు బృందావనం నుంచి జగన్నాథ్పురి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అని ఆలోచించలేదు. ఇది భగవంతుడు నాకు ఆజ్ఞ ఇస్తున్నారు, వెంటనే ఆయన దాన్ని శిరసాయించడం. అంతేకాకుండా స్వప్నంలో చెప్పాడులే భగవంతుడు, నిజంగా అంత దూరం వెళ్ళాలా ఏమో మరి, అలాంటి డౌట్ ఏం లేదనమాట. స్వప్నంలో చెప్తే అంత సీరియస్గా తీసుకున్నాను అంటే భగవంతుడి పైన అంత శ్రద్ధ ఉంది ఆయనకి. సో అందుకనే ఇక్కడ అదే చైతన్య మహాప్రభు ఎవరైతే అనుసరిస్తున్నారో భక్తులందరూ కూడా అలా మాధవేంద్రపురి అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. సో భగవంతుడికి సేవ చేసుకునేటప్పుడు మనం ఇంకా నాకు ఇది ఇబ్బందికరంగా ఉంది, నాకు ఇది కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఇచ్చేయడానికి నాకు కొంచెం ఇబ్బంది అని అలా ఫీల్ అవుతూ ఉంటే మరి అది సరికాదు. కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఆ ఇబ్బంది ఉన్నా కానీ భగవంతుడికి చేసుకోవాలి సేవ. అది ఎలా చేసుకోవాలి, ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఇబ్బంది ఎదుర్కొని అనేది మాధవేంద్రపురిని చూసి మనం నేర్చుకోవాలి అని చైతన్య మహాప్రభు చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇది ఒక ఉన్నతమైన ఉదాహరణ అన్నమాట. మాధవేంద్రపురిది ఒక ఉన్నతమైన ఉదాహరణ. సో ప్రేమ అనేది వ్యక్తం చేయడం అనేది ఒక సేవ ద్వారా అన్నమాట. సో ఇదన్నమాట ఫీలింగ్ సెపరేషన్. ఏదో నేను ప్రేమిస్తున్నాను మనసులో అనుకోవడం కాదనమాట. అది మనం ఎంగేజింగ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. భగవంతుడి సేవలో మనం సంపూర్ణంగా యుక్తమై ఆ విధంగా భగవంతుడి యొక్క ఏదైతే లక్ష్యం మన భగవంతుడు ఎందుకు వస్తాడో ఈ పృథ్వీ మీదకి అందరిని ఉద్ధరించడానికి, ఇంకా అందరికీ ధర్మాన్ని బోధించడానికి, భక్తుల్ని రక్షించడానికి, అసురుల్ని వధించడానికి, ఇవన్నిటికీ కారణాలు మనకి భగవద్గీతలో చెప్తారు కదా. సో ఈ భగవంతుడి యొక్క ముఖ్యమైన కార్యం ఏంటంటే మన ప్రజల్ని బద్ధజీవుల్ని ఉద్ధరించడానికి. సో ఈ మిషన్లో ఇది మిషన్ అన్నమాట, భగవంతుడి మిషన్. ఇందులో మనము సేవ చేయడం అనేది ఒక ముఖ్యమైన విషయం. అది మన ప్రేమను వ్యక్తం చేసే, కృష్ణుడికి వ్యక్తం చేసే విధి విధానం అని ఇక్కడ చెప్తారు అన్నమాట ప్రభుపాల్ వారు. ఓకే. పరమ విరక్త మౌని సర్వత్ర ఉదాసీన గ్రామ్య వార్త భయే ద్వితీయ సంగహీన. ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా చైతన్య మహాప్రభు, మాధవేంద్రపురి అలా ఒక్కడే ఉండేవాడు అనమాట. ఎందుకంటే ఆయన సంపూర్ణంగా విరక్తుడు ఈ భౌతిక ప్రపంచానికి. గ్రామ్య వార్త, ఈ గ్రామ్య వార్తలన్నింటిలో ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ లేదన్నమాట. భయం. ఇంకా గ్రామ్య వార్త భయే ద్వితీయ సంగహీన. సో అందుకనే ఈ గ్రామ్య వార్తలు అంటే ఇదంతా బయట భౌతిక ప్రపంచంలో
ఈ విషయాలపైన ఆయనకి పెద్దగా ఆసక్తి ఏం లేదన్నమాట. ఇలాంటి భౌతిక విషయాల గురించి మాట్లాడే భయం ఉండి బయట వాళ్ళతో ఎవరితో కూడా ఆయన ఉండేవాడు అన్నమాట కాదన్నమాట. ఒక్కడే ఆయన నివసించేవాడు. ఇంకా ఆ విధంగా సంపూర్ణంగా వైరాగ్యంతో మాధవేంద్రపురి జీవించాడనమాట. భౌతికంగా సంపూర్ణంగా వైరాగ్యం ఉంది, భగవంతుడి పైన సంపూర్ణమైన ప్రేమ సమర్పణతో. హేన జన గోపాలేరా ఆజ్ఞామృతపాన సహస్రక్రోశ ఆసిగులే చందన మాగిన. అంతే కదా. అందుకనే గోపాలుడు ఆజ్ఞ ఇవ్వగానే వెంటనే ఆజ్ఞ దొరకగానే చంద్రాన్ని సహస్ర క్రోశాసి అంటే ఎన్నో వేల మైళ్ళు దూరంలో, అంతే కదా. బృందావనం నుంచి జగన్నాథ్పురి అంటే చాలా దూరం ఉంది, కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చందనాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. అవునా. ఇంకా ఎలా చందనం తీసుకొస్తారు కూడా, దానికి డబ్బులేం లేవు, అక్కడ వెళ్ళి అడుక్కోవడమే చందనం. చూసారా సరే ఎంత నమ్మకం భగవంతుడి మీద. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయారు అనమాట భగవంతుడు ఆజ్ఞ దొరకగానే. భోకే రహే తబు అన్న మాగిన నా ఖాయ్ హే న జాన చందన భార వహిలాన ఆయ్. తో మాధవేంద్రపురి ఆయనకి భూకే అంటే బేసికల్లీ భూక్ అనమాట. ఆయన ఆకలి ఉన్నా కానీ ఆయన ఎప్పుడు కూడా అన్న మాఘిన నా ఖాయ్, ఆయన ఎప్పుడు కూడా అన్నం అడుక్కునేవాడు కాదనమాట తినడానికి. ఆయన కోసం ఆకలితో ఉన్న ఆయన అడుక్కునేవాడు కాదు. అటువంటిది హేన జన చందన భార్ వహిలానయాయ్, ఆయన సంపూర్ణంగా విరక్తుడు. కానీ ఇక్కడ అంటే ఆయనకి ఏమీ ఆసక్తి లేదు దేని మీద. ఆయన అంత ఆసక్తి లేదంటే ఆకలి ఉన్నా కానీ వెళ్ళి అడుక్కోడు అనమాట. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు భౌతిక విషయాల మీద అంతగా. అటువంటిది ఇక్కడ మాత్రం ఈ చందనం తీసుకురావడానికి మాత్రం ఎంతో ఆసక్తితో భగవంతుడు చెప్పాడు. భగవంతుడి ఆజ్ఞను నెరవేర్చడానికి వెంటనే చందనాన్ని మాత్రం తీసుకురావడానికి అది ఎంతో భారీ అయినా కానీ ఆయన మొత్తం వైరాగి విరక్తుడైనా కానీ భగవంతుడి ఆజ్ఞ పట్ల మాత్రం ఆసక్తి ఉంది, భగవంతుడికి సేవ పట్ల మాత్రం ఆసక్తి ఉంది. సో దానికోసం ఎంత దూరమైన ప్రయాణించి ఎంతో బరువైన చందనాన్ని ఎలాగైనా సరే తీసుకురావడానికి ఆయన సిద్ధమై వెళ్ళిపోయాడు. మణిక చందన తొల అభిషేక కర్పూర గోపాలే పరాయి భాయి ఆనంద ప్రచుర. సో ఈ విధంగా ఆయన మణిక చందన, మన అంటే ఒక అంటే అదొక మెజర్మెంట్ అనమాట. ఇంకా తోలాభిషేక కర్పూర ఎంత ఇక్కడ రాశారు చూడండి. మొత్తం 1 మౌండ్ అంటే 82 పౌండ్స్. 1 పౌండ్ అంటే అరకిలో కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందండి. అలా నాకు తెలిసి 1 పౌండ్ అంటే అరకిలో కన్నా 600 గ్రామ్స్ అలా ఉంటుంది అనుకుంటా. సో 1 మౌండ్ అంటే 82 పౌండ్స్ అంటే ఆల్మోస్ట్ మేబీ ఒక 50 కిలోలు అనుకోవచ్చు. అంత చందనము మరియు 20 తులాలు. 1 తుల 1 ఔన్స్ అంటే అది కూడా 1 ఔన్స్ అంటే ఒక మేబీ ఒక లీటర్ జార్ టైప్ ఉంటుంది అనుకుంటాను. సో 8 ounces క్యాంపర్, ఇవన్నీ కూడా గోపాలుడి శరీరానికి రాయడానికని తీసుకురావడానికి వెళ్ళారు. దానికైనా ఎప్పుడు కూడా తన యొక్క ఏమి ఇబ్బంది ఎదుర్కొంటాడు దాని గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయాడు. ఇదంతా ఏంటంటే ఆయనకు భగవంతుడికి ఒక ఆనందాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో, ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో. ఇదొకటే ఆయనకు కావాల్సింది మాధవేంద్రపురికి. సో మామూలుగా ఏంటంటే మనకు ఇక్కడ మాధవేంద్రపురి నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, మనకి అంటే ఒక బద్ధ జీవుడికి కానీ ఇంకా బద్ధవస్థలో ఉన్న వాళ్ళకి మనకి ఎప్పుడైనా సరే కరెక్ట్ దీనికి రివర్స్ ఉంటుంది. చూసారా మీరు, మనకు వేరే వాటన్నిటికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, సమయం ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఆసక్తి ఉంటుంది. కానీ భగవంతుడి సేవకి, భగవంతుడి కోసం చేయడానికి రకరకాల ఇబ్బందులు, రకరకాల కష్టాలు అన్నీ వచ్చేస్తాయి. సమయం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తాయి అలా అనమాట. సో కానీ ఇక్కడ రివర్స్ మాధవేంద్రపురి కేసులో ఆయనకి భౌతికంగా ఏం ఆసక్తి లేదు, ఆయన వైరాగి ఇవన్నీ కూడా. కానీ భగవంతుడి సేవ రాగానే మాత్రం, ఆయన భగవంతుడి ఆజ్ఞ రాగానే మాత్రం అన్ని ఆసక్తులు అయిపోయి భగవంతుడికి ఆనందం ప్రసాదించడానికి, ఏ ఇబ్బంది అయినా ఎదుర్కోవడానికి ఆయన రెడీ ఉన్నాడు. ఇదనమాట డిఫరెన్స్ శుద్ధ భక్తుడికి బద్ధ జీవకి. ఉత్కలేరా దాని రాఖే చందన దికిన తహా ఎరాయిల రాజ పత్ర ధేకన.
సో ఇక్కడ చందనాన్ని తీసుకువెళ్ళడానికి ఒరిస్సా నుంచి బయటికి తీసుకెళ్లాలంటే చాలా నియమాలు నిబంధనలు ఉంటాయి అన్నమాట. చందనం చాలా కాస్ట్లీ విషయం కదా, అందుకనే అదన్నీ అక్కడ ఉన్న టోల్ గేట్ దగ్గర వాళ్ళు తీసేసుకుంటారు ఇటువంటి చందనాన్ని. కానీ ఇక్కడ మాధవేంద్రపురి దగ్గర అన్ని కరెక్ట్ పత్రాలన్నీ గవర్నమెంట్ నుంచి తీసుకొని వెళ్ళాడు కనుక ఆయనకి ఎటువంటి ఇబ్బందులు ఆయన ఎదుర్కోలేదు. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చందనం అలా తీసుకొని వెళ్ళారు, ఇంత చందనం ఎక్కడికంటే. అప్పట్లో కూడా చూసారా, చందనము గవర్నమెంట్ కస్టడీలో ఉండేదంట. మ్లేచ్ఛ దేశ దూరపత జగాతి అపార కేమతే చందన నిబ నాహి విచార్. మాధవేంద్రపురి ఇవన్నిటి గురించి ఏమి చింతించలేదు. ఇంత దూరం ప్రయాణించాలి, ఇంత దూరం నేను ఎలా తీసుకెళ్తాను, బృందావనం వైపు వెళ్ళే వరకన్నా ముందు ఎన్నో ముస్లింలు పాలించే రాజ్యాలు ఉన్నాయి, అందులో ఎంతో మంది ఇలాంటి వాచ్మెన్ అంటే ఇలాంటి టోల్ కలెక్ట్ చేసుకోవడానికి ఉంటారు, వాళ్ళందరూ నన్ను అడ్డుకుంటారేమో, చందనం తీసుకుంటారేమో, ఇవి ఏమి బెంగా ఏం పెట్టుకోకుండా, ఇవన్నీ చింతించకుండా భగవంతుడి సేవ కోసం అంత దూరం ప్రయాణించడానికనే సిద్ధమయ్యారు. संगे कवट नाही घाटी जान दिते तथापि उत्साह बड़ा చందన లానైతే. మాధవేంద్రపురి అతని దగ్గర ఏం లేదు, ₹1 లేదనమాట. ₹1. సంగే ఏక వట నాహి, అంటే ఒక ఫార్తింగ్ అంటే ₹1 లేదు ఆయన దగ్గర. అయినా కానీ ఘాటీ దాన దితే, సో టోల్ ట్యాక్స్ మాత్రం కట్టాల్సి వస్తుంది కదా. ఆయన ఇంకేం భయం లేదు. ఆయన ఒకటే ఆనందం ఏంటంటే, నేను చందనాన్ని తీసుకొని బృందావనానికి గోపాలుడి దగ్గర తీసుకువెళ్తానని. ప్రగాఢ ప్రేమేరయై స్వభావ ఆచార నిజ దుఃఖ విఘ్నాధిర నకరే విచార. ప్రగాఢమైన ప్రేమ ఉన్న వారి యొక్క స్వభావం, వారి ఆచరణ ఇలా ఉంటుందంట. నిజ దుఃఖ అంటే వాళ్ళకు ఎంత దుఃఖం కలిగినా దాని గురించి వాళ్ళు ఆలోచించరు. విఘ్నాలు ఎన్నొస్తాయనే విషయాల గురించి విచారించరు. ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి ఇది అంటే ఒక భగవంతుడి పైన ప్రగాఢమైన ప్రేమ ఉంటే భక్తులకి ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని దీనికి భయపడరు. భగవంతుడి సేవ చేసుకోవడానికి ఎటువంటి సందర్భాన్ని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మనం అది చూస్తున్నాం మన మాధవేంద్రపురి యొక్క జీవితంలో. తత్తేరుకంపాం సుసమీక్షమానః, ఇది శ్రీమద్ భాగవతంలో చెప్పారు. ఏమంటే, మీరు భౌతిక ప్రపంచం నుంచి బయటపడి భగవద్ధామానికి వెళ్ళిపోవాలనుకున్న, కృష్ణుడి ప్రేమను పొందాలనుకున్న ఎవరు అసలైన అర్హత పొందిన వాళ్ళంటే తత్తేను కంపాం సుసమీక్షమాన, ఎవరైతే ఇలా భగవంతుడి సేవ కోసం, భగవంతుడిని ప్రాప్తించుకోవడం కోసం, భగవంతుడి ఆజ్ఞను నెరవేర్చడం కోసం ఎంత ఇబ్బందినైనా ఎదుర్కోవడానికి, ఎంత కష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో అలాంటి వారికి తప్పకుండా కృష్ణుడి ప్రేమ, భగవద్ధామం లభిస్తుందంట. సో అదే ఇక్కడ రాశారనమాట. ఎందుకంటే అదే మనకు శిక్షాష్టకంలో కూడా చైతన్య మహాప్రభు చెప్తారు కదా, ఆశ్లిష్యవా బాదరతాం పినస్తుమా. సో ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కానీ ఎవరైతే భగవంతుడు కృష్ణుడు ప్రేమిస్తారో వాళ్ళు ఇబ్బందులకి కానీ కష్టాలకు కానీ భయపడరు, వెనక్కి చేయరు అన్నమాట. ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఏ తార గాఢ ప్రేమ లోకే దికాయితే గోపాల తారే ఆజ్ఞ దిల చందన అనితే. సో ఇది ఏ తార గాఢ ప్రేమ, లోకానికి ఈ ప్రేమను చాటి చెప్పడానికి, అంటే మాధవేంద్రపురికి ఎంత ప్రేమ ఉంది నా పైన అనే విషయాన్ని మొత్తం లోకానికి గోపాలుడు చాటి చెప్పాలనుకున్నాడు అనమాట. అందుకని ఇదంతా లీల చేస్తాడనమాట. ఎంత మాధవేంద్ర కృష్ణుడు ప్రేమిస్తాడు అనే విషయాన్ని మొత్తం లోకానికి తెలియాలనేసి ఆయన మాధవేంద్రపురి నువ్వు నీలాచల్కి వెళ్ళి, పూరికి వెళ్ళి అక్కడి నుంచి చందనము కర్పూరం తీసుకుంటారా అని పంపించాడు. చూసారా మీరు, ఇది ఒకటి గమనించాలి. అదేంటి భగవంతుడు అలా ఎందుకు అంత కష్టం ఇస్తారు ఇక్కడ భక్తుడికి అంటే, ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, భగవంతుడి వైపు నుంచి ఆయనకు తెలుసు అనమాట, ఈయన మహాభక్తుడు, ఈయన ఏం చెప్పినా, నేను ఆజ్ఞ ఇచ్చినా, ఎంత కష్టాన్ని ఇచ్చినా కానీ
ఆయన దాన్ని భరిస్తాడు నా కోసం, ఏదైనా చేయడానికి సిద్ధం అని భగవంతుడికి తెలుసు. కానీ లోకానికి తెలియదు ఆ విషయం ఇంకా. సో లోకానికి చాటి చెప్పడానికే ఈ లీల చేశారు. మాధవేంద్రపురి ఎంత గొప్ప భక్తుడు అనే విషయాన్ని లోకానికి అంతా తెలియజేయడానికి. సో మీరు అలా చూసుకోవచ్చు. ఎన్ని ఇప్పుడు మనకి నరసింహ చతుర్దశి వస్తుంది. సో ప్రహ్లాద్ మహారాజుకు ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ ప్రహ్లాద్ మహారాజ్ కోసం భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. బలి మహారాజు ఉన్నారు, బలి మహారాజు కూడా ఎన్నో కష్టాలు ఇచ్చారు. కానీ తర్వాత ఏం జరిగింది ఏంటంటే, ఈ ప్రహ్లాద్ మహారాజ్ కానీ బలి మహారాజ్ కానీ వీళ్ళు 12 మహాజనుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎందుకంటే దీని ద్వారా, ఈ లీలల ద్వారా భగవంతుడు ఏంటంటే వాళ్ళ గొప్పతనాన్ని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పారు. లేకపోతే బలి మహారాజ్ ఎంత గొప్ప భక్తుడో, లేకపోతే ప్రహ్లాద్ మహారాజ్ ఎంత గొప్ప భక్తుడో మనకు అర్థమయ్యేది కాదు. అలాగే మాధవేంద్రపురి కూడా ఎంత మహాభక్తుడు అనే విషయాన్ని మనకి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు ఈ లీల జరిగి ఉండకపోతే. ఆయన కూడా ఒక సాధు సన్యాసి, ఎలా ఎంతో మంది ఉంటారు, అందులో ఆయన కూడా ఒకతను అనుకునేవారు. కానీ ఈ లీల చేసి భగవంతుడు మాధవేంద్రపురి గొప్పతనాన్ని మొత్తం, గోపాలుడు మొత్తం ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ రోజు కూడా ఆ విషయాన్ని చర్చించుకుంటున్నాం మనం, ఆ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇదన్నమాట భగవంతుడి గొప్పతనం. ఇంకా భక్తుల తరఫు నుంచి మాధవేంద్రపురి కూడా మనకు ఒక ఉదాహరణను ప్రస్తుతం చేశారు. ఇలా మనం భగవంతుడి సేవ కోసం ఎప్పుడైనా కానీ మనం వైరాగ్యం తీసుకున్నా, మనకి భౌతిక ఆసక్తి లేకున్నా, అలాగనేసి మనం ఏమంటాం, మనం అజ్గర్ వృత్తి తీసుకున్నా కానీ, అంటే మనం మన కోసం ఏమాత్రం కష్టపడకుండా మన శరీరాన్ని పోషించుకోవడానికి భగవంతుడి కోసం మాత్రం అవసరం ఉంటే ఎంత సేవ అయినా కానీ, ఎంత భారాన్నైనా మోయడానికి మనము సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని మనకి మాధవేంద్రపురి తన జీవితం ద్వారా నేర్పిస్తున్నారు. ఆయనకి ఏమీ ఆసక్తి లేదు భౌతికంగా, అన్ని వదిలేసి ఆయన వైరాగ్యం, సన్యాసం తీసుకున్నాం. కానీ సన్యాసం తీసుకోవడం అంటే, వైరాగ్యం దగ్గర తీసుకోవడం అంటే, భౌతిక ప్రపంచం పైన ఆసక్తి లేదు అంటే మనం ఏమీ చేయకుండా తిని కూర్చొని పడుకోవడం కాదనమాట. సో భగవంతుడి యొక్క సేవ, లేకపోతే భగవంతుడి యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో, భగవంతుడు ఎందుకు వస్తాడో భగవద్ధామం నుంచి ఇక్కడికి, ఆ మిషన్ అది స్థాపించడానికి, అది సంపూర్ణం చేయడానికి, దానికి కావాల్సిన భారాన్ని మోయడానికి రెడీగా ఉంటాడు శుద్ధ భక్తుడు. అదనమాట విశేషత ఒక శుద్ధ భక్తుడికి. సో బహు పరిశ్రమే చందన రెమునా అనిల ఆనంద భాడిల మనే దుఃఖన గణిల. చూసారా, ఎంతో పరిశ్రమ చేసి, ఎంతో పరిశ్రమ పట్టి, ఎందుకంటే అంత చందనాన్ని ఆయన పూరి నుంచి గోపీనాథ్ ఉండే ఈ రెమున గావ్ ప్రాంతానికి తీసుకొచ్చే వరకు ఆయన ఆనందం పెరుగుతూ పోయిందంట మనస్సులో. ఏ మాత్రం ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నాడు అనే దుఃఖం ఏమాత్రం లేదంట ఆయనకి. సో అది ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాల్సింది. అది పరీక్ష కరితే గోపాల్ కైల ఆజ్ఞదాన, పరీక్ష కరియే శేష హైలే దయావాన్. చూసారా, పరీక్ష పెట్టాడు గోపాలుడు, ఎంత మాధవేంద్రపుడికి ఎంత ప్రేమ ఉందని. అందుకనే ఈ చందనాన్ని తీసుకురామని చెప్పారు నీలాచల్ నుంచి. మాధవేంద్రుడు పోయి పరీక్షను నెగ్గాడు, పాస్ అయిపోయారు. ఇది చూసి భగవంతుడు ఆయన పట్ల ఎంతో ప్రసన్నుడైపోయాడు. పరీక్ష కరియ శేష్, ఈ పరీక్ష అయిపోయిన తర్వాత, నెగ్గిన తర్వాత హైల దయావాన్, భగవంతుడు ఎంతో దయావంతుడు అయిపోయాడు. ఇంకా ఇంతకన్నా ఎక్కువగా ఆయనకి కష్టపెట్టకూడదు మనం. ఏ భక్తి భక్త ప్రియ కృష్ణ వ్యవహార్ భుజిత్యో ఆమసబార్ నహి అధికార్. ఈ భక్తి గురించి, భక్తి తత్వాన్ని, ఇటువంటి భక్తిని, ఇంకా భక్త ప్రియ కృష్ణ, భక్తుడు అంటే ఎంతో ఇష్టమైన కృష్ణుడు. ఈ భక్తుడు కృష్ణుడి మధ్య ఈ వ్యవహారం జరుగుతుంది కదా, ప్రేమతో జరిగే వ్యవహారం అంతా ఆధ్యాత్మికం. ఇది ఒక సాధారణ వ్యక్తి అర్థం చేసుకోలేడు, ఒక సాధారణ మనిషి దీన్ని అర్థం చేసుకోలేడు. అటువంటి సామర్థ్యం ఏ సాధారణ మనిషి లేదు. ఆ కృష్ణుడు తన భక్తుల మధ్యలో జరిగే లీల, వారి యొక్క ప్రేమ, దాని యొక్క ఆదాన ప్రదానం ఏం జరుగుతుందని. ఏతబోలి పొడే ప్రభు తారకృత శ్లోక, ఏ శ్లోక చంద్రే జగత్ కర్యాచి ఆలోక. ఈ విషయం చెప్పేసి చైతన్య మహాప్రభు ఇంకా మాధవేంద్రపురి యొక్క ఫేమస్ వర్స్
అంటే శ్లోకం ఉందంట ఒకటి, మాధవేంద్రపురి ఒక శ్లోకము. ఆ శ్లోకము చంద్రుడు లాంటిదంట. ఈ చంద్రుడు ఎలా తన వెన్నెల లేకపోతే కిరణాల్ని మొత్తం వెదజల్లుతారో అలా ఈ శ్లోకం వెదజల్లుతుందంట. ఆ శ్లోకం ఏంటంటే అది ఇక్కడ చెప్తారు ఇప్పుడు. ఘసితే ఘసితే ఆయిచే మలయజ సార గంధ భడే తాయిచే శ్లోకేర విచార. చెప్పబోతున్నారు శ్లోకం గురించి, ఇంకా చెప్పట్లేదు. ఇలా ఎలాగైతే ఘసితే ఘసితే బాగా నూరడం ద్వారా మలయ చందనం యొక్క స్మెల్ వాసన పెరిగిపోతుందో, అలాగే ఈ యొక్క శ్లోకం గురించి మీరు ఆలోచిస్తే కన్సిడరేషన్ ఆఫ్ దిస్ వర్స్ ఇంక్రీజెస్ వన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఎంత ముఖ్యమైన శ్లోకం అనేది ఇది విషయం మీకు అర్థమవుతుంది ఈ శ్లోకం గురించి మీరు బాగా విచారిస్తే. రత్నగణ మధ్యే ఐచే కౌస్తుభమణి రస కావ్య మధ్య తైచే ఏ శ్లోక గణి. ఇది ఎంత గొప్ప శ్లోకమో ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. అన్ని రత్నాల మధ్యలో కౌస్తుభమణి అనేది చాలా విలువైన రత్నం. అటువంటి దానికి మళ్ళీ అలాగే ఎంతో గొప్ప గొప్ప కావ్యాలు శ్లోకాల్లో మధ్యలో ఈ శ్లోకం అటువంటిది. భక్తికి సంబంధించిన శ్లోకాల్లోనే ఈ శ్లోకం అంత ముఖ్యమైనది. ఇది చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తున్నాడు. ఈ శ్లోకాన్ని గురించి ఆయన వర్ణిస్తున్నారు. ఈ శ్లోకం ఏందో చూద్దామంటే వస్తుంది, ఇప్పుడు రాబోతుంది. ఏ శ్లోక కహియాచేన రాధా ఠాకురాని తార కృపాయ్ స్ఫురియాచే మాధవేంద్రవాణి. సో ఈ శ్లోకము ఎవరు అసలు చెప్పారంటే ఈ శ్లోకాన్ని ముందు రాధారాణి చెప్పిందంట. సో ఈ రాధారాణి ఎప్పుడైతే తనలో తాను ఈ శ్లోకాన్ని చెప్పుకుందో, ఆ శ్లోకము ఆమె యొక్క కృప ద్వారా అది మాధవేంద్ర యొక్క నోటి నుంచి బయటకు వచ్చింది, ఆయన వాక్యాల్లో బయటకు వచ్చింది ఈ శ్లోకం. ఇది యాక్చువల్లీ రాధారాణి చెప్పిన శ్లోకం అంట. కివ గౌర చంద్ర ఇహ కరే ఆస్వాదన ఇహ ఆస్వాదితే ఆర నహి చౌత జన. ఇప్పుడు ఏమంటారంటే చైతన్య మహాప్రభు, ఓన్లీ చైతన్య మహాప్రభు మాత్రమే కివ గౌరచంద్ర ఇహ కరే ఆస్వాదన. ఎంత గొప్ప శ్లోకం అంటే ఇది. ఓన్లీ దీనిలో ఉన్న ఆస్వాదన గౌరచంద్ర అంటే చైతన్య మహాప్రభు ఒక్కరు ఈ ఆస్వాదించగలరు ఈ శ్లోకాన్ని. ఇంకా మూడో వ్యక్తి ఎవరు కూడా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోలేరు. అంటే ఒకరెవరు? రాధారాణి, కృష్ణుడు, మాధవేంద్రపురి, చైతన్య మహాప్రభు. వీళ్ళే నలుగురే. ఓన్లీ శ్రీ చైతన్య మహాప్రభు has tasted the poetry of this verse. ఈ శ్లోకం యొక్క ఆనందాన్ని, కవిత్వాన్ని, గొప్పతనాన్ని ఆస్వాదించింది చైతన్య మహాప్రభు. ఇంకా నాలుగో వ్యక్తి ఎవరు ఆస్వాదించలేరు, అర్థం చేసుకోలేరు ఈ శ్లోకం యొక్క గొప్పతనాన్ని కానీ రసాన్ని కానీ. చౌత జన, చౌత అంటే ఫోర్త్ పర్సన్, ఎవరు కూడా తెలియదు ఈ శ్లోకం యొక్క ఆస్వాదించలేరు. ఓకే, సో శ్రీమతి రాధారాణి, మాధవేంద్రపురి, సారీ కృష్ణుడి పేరు వేయలేదు ఇక్కడ. కృష్ణుడు అంటే ఇంకా చైతన్య మహాప్రభు అనుకోండి. శ్రీమతి రాధారాణి, మాధవేంద్రపురి, చైతన్య మహాప్రభు, ఈ ముగ్గురే అర్థం చేసుకోగలరు ఈ శ్లోకాన్ని. ఈ శ్లోకాన్ని ఇంకా నాలుగో వ్యక్తి ఎవరు అర్థం చేసుకోలేడు ఈ శ్లోకాన్ని. ఇప్పుడు ఆ శ్లోకం వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత వస్తుంది. శేషకాలే యై శ్లోక పఠితే పఠితే సిద్ధి ప్రాప్తి హోయిలే పూరిరా శ్లోకే రసహితే. శేషకాల అంటే ఇంకా అంతిమ సమయంలో పఠితే ఇదే పఠించాడంట ఈ శ్లోకాన్ని. ఈ పఠించి సిద్ధి ప్రాప్తి, సిద్ధి అనే పర్ఫెక్షన్, సిద్ధి ప్రాప్తించింది ఎవరికి? పూరిరా అంటే మాధవేంద్రపురికి. ఈ శ్లోకం ద్వారా ఆయన అంతిమ లక్ష్యాన్ని, భగవద్ధామాన్ని, కృష్ణ ప్రేమను పొందగలిగాడు. ఓన్లీ ఈ యొక్క శ్లోకాన్ని జపించి, ఈ శ్లోకాన్ని మళ్ళీ పాడి మాధవేంద్రపురి అంతిమ సమయంలో, జీవిత కాలంలో ఈ శ్లోకాన్ని ఆయన మళ్ళీ పాడాడంట. ఏంటా శ్లోకం? ఇది ఆ శ్లోకం. సో ఇంతసేపు చైతన్య మహాప్రభు గుణగానం చేసిన శ్లోకం ఇది అన్నమాట. ఓకే, ఐ దీన దయార్ద్ర నాథ హే మథురా నాథ కదావలోక్యసే హృదయం త్వదలోక కాతరం దయిత
భ్రామ్యతే కిం కరోమ్యహం. ఇది శ్లోకం. సో ఈ శ్లోకం మీరు ఎప్పుడు వినుండకపోవచ్చు. అండ్ ఇది చూడడానికి అంత ఫేమస్ శ్లోకంగా అనిపించకపోవచ్చు చదవడానికి, పాడడానికి. ఐ దీన దయార్ద్ర నాథ హే మధురా నాథ కదావలోక్యసే హృదయం త్వదలోక కాతరం దయిత. కానీ చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఈ శ్లోకాన్ని మాధవేంద్రపురి అంతిమ కాలంలో పది చదివి పాడి సిద్ధి ప్రాప్తించింది ఆయనకి. సో ఈ శ్లోకం యొక్క అర్థం చూద్దామంట. సారీ. ఓ మై లార్డ్, ఓ మోస్ట్ మర్సిఫుల్ మాస్టర్, ఓ మాస్టర్ ఆఫ్ మథురా, వెన్ షల్ ఐ సీ యు అగైన్. ఈ శ్లోకానికి మంచి తాత్పర్యం ఉంది. అది కూడా మనం ఇందులో ఉన్న తాత్పర్యం మనం మొత్తం ప్రతి లైన్ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించామంట. ఇది ఒక ముఖ్యమైన శ్లోకం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హే భగవంతుడా, ఎంతో నువ్వు దయామయుడివి, ఆ మథురానాథుడివి, నేను మళ్ళీ నిన్ను ఎప్పుడు దర్శించుకోగలను? నిన్ను చూడకపోవడం కారణంగా నా యొక్క హృదయం ఎంతో విచలితం అయిపోయింది, స్థిరంగా లేదు. సో ఇప్పుడు ఓ మోస్ట్ బిలవ్డ్ అని అంటే అందరికీ ఎంతో ప్రియమైన వాడివి నువ్వు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సో ఇది ఈ శ్లోకం అన్నమాట. ఇది ఒక విరహ భావనలో ఇది పాడిన శ్లోకం అనమాట. ఇది అందుకే మనకు అంత గొప్పగా అనిపించకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ ఇది ఒక ఫీలింగ్ అనమాట. రాధారాణి ఫీలింగ్, అదే రాధారాణి పాడిన శ్లోకం. అదే ఫీలింగ్ ఇక్కడ మాధవేంద్రపురి కూడా వ్యక్తం చేస్తూ కృష్ణుడి పైన ఇక్కడ పాడుతున్నాడు అనమాట ఈ శ్లోకాన్ని. సో ఇప్పుడు మనము దీని పర్పట్ చూద్దామంట. కొంచెం పెద్దగా ఉంది అనుకుంటా పర్పట్, అయినా కానీ ఇంపార్టెంట్ పర్పట్ అనమాట. 2 పారాగ్రాఫ్స్ ఉంది. సో నేను ఇంగ్లీష్లో చూసి చదివి మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. మీ దగ్గర ఉంటే చదువుకొని తెలుగులో బుక్ డైరెక్ట్గా. The uncontaminated devotees who strictly depend on the Vedanta philosophy are divided into 4 sampradayas. సో మీకు తెలుసు కదా, 4 సాంప్రదాయాలు, వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ 4 వైష్ణవ సాంప్రదాయాల్లో మధ్వాచార్య సాంప్రదాయాన్ని ఈ మాధవేంద్రపురి స్వీకరించారు. ఓకే, దాని తర్వాత he took sannyas according to the parampara. సో మాధ్వాచార్య పరంపరలో అంటే సంప్రదాయంలో ఆయన దీక్ష తీసుకున్నారు, తర్వాత సన్యాసం కూడా తీసుకున్నారు. సో మధ్వాచార్య నుంచి మీరు చూసుకుంటూ వెళ్తే, మధ్వాచార్య మెయిన్ ఆచార్య కానీ మధ్వ సంప్రదాయం అన్నారు. సో మధ్వాచార్య నుంచి మాధవేంద్రపురి వరకు ముందు ఉండే ఆయన అంటే మాధవేంద్రపురి వాళ్ళ గురువు ఎవరు అంటే లక్ష్మీపతి. మాధవేంద్రపురి యొక్క గురువు లక్ష్మీపతి, ఆయన మధ్వాచార్య సంప్రదాయానికి చెందినవాడే. సో ఇక్కడ వరకు అంటే లక్ష్మీపతి వరకు మాధుర్య రసం, భక్తిలో మాధుర్య రసం అనే దాన్ని సాక్షాత్కారం పొందిన వాళ్ళు కానీ, ఆ మాధుర్య రసంలో భగవంతుని ఆరాధించిన వాళ్ళు కానీ ఎవరు లేరు. మీరు మామూలుగా మధ్వ సాంప్రదాయాలు ఇప్పుడు కూడా మీరు వెళ్తే ఉడిపి, వాళ్ళు మెయిన్ ఉడిపి మఠ్ ఉంటుంది కర్ణాటకలో, మీరు చూడవచ్చు అక్కడ కృష్ణుని ఆరాధిస్తారు. వాళ్ళు కూడా మధ్వ సాంప్రదాయంలో మధ్వాచార్యనే కృష్ణుని ఆరాధించడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు ఓన్లీ కృష్ణుని ఆరాధిస్తారు. మీరు చూస్తే మామూలుగా రాధాకృష్ణుల్ని పూజించరనమాట. సో ఈ రాధాకృష్ణుల్ని ఆరాధన చెప్పాలంటే ఈ మధ్వాచార్య సాంప్రదాయంలో మాధవేంద్రపురి నుంచి మొదలవుతుంది. ఎందుకంటే రాధారాణి కృష్ణుడి మధ్యలో ఉండేది మాధుర్య రస సంబంధం. సో ఆ మూడులో మాధుర్య భావంతో, ప్రేమ భావంతో పూజించేది కృష్ణుణ్ణి. అలా రాధాకృష్ణుని పూజించేది మనము, అది మాధవేంద్రపురి నుంచి మొదలవుతుంది. మాధుర్య రసం అనేది మొదలైంది అనమాట. సో ఇది ఒక ముఖ్యమైన విషయం అనమాట. అంటే ఈ యొక్క మాధవేంద్రపురి గొప్పతనంలో మాధవాచార్య నుంచి ఓకే, శ్రీ మాధవేంద్రపురి ఇంట్రడ్యూస్ ద కన్సెప్షన్. ఇది మాధుర్య రసంని పరిచయం చేయించింది ప్రపంచానికి, ఇది మాధవేంద్రపురి. ఇంకా మధ్వాచార్య సాంప్రదాయంలో ఇదే మొట్టమొదటిసారి. సో and this conclusion of the Madhvacharya Sampradaya was revealed by Sri Chaitanya Mahaprabhu when he toured southern India and met the Tattvavadis who supposedly belonged to the Madhvacharya Sampradayas. సో వీళ్ళు ఎక్కువగా ఏంటంటే మధ్వాచార్య సాంప్రదాయంలో ఉండే ముందు వాళ్ళందరూ కూడా ఎక్కువ తత్వవాది, అంటే తత్వం గురించి వాళ్ళు ఎక్కువగా అంటే వాదిస్తూ ఉంటారు, కృష్ణుడి తత్వం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అని
మాధుర్య రసం గురించి వాళ్ళకి అవగాహన కానీ లేకపోతే దానిపైన విచారణ కానీ ఉండదన్నమాట. సో ఈ విషయాన్ని అండ్ ఈ విషయాన్ని చైతన్య మహాప్రభు వెళ్ళినప్పుడు కూడా దక్షిణ భారతంలో తత్వవాదుల్ని కలిసినప్పుడు కూడా వాళ్ళతో పాటు కూడా ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తారు అక్కడ వాళ్ళకి. సో ఇది ఏంటి అసలు, ఈ శ్లోకం అసలు ఏంటి, దీనికి లోతైన అర్థం మనం ఎలాగో అర్థం చేసుకోలేము, ఎందుకంటే చెప్పేశారు ఇక్కడ ముందే 4వ వ్యక్తి కూడా అర్థం చేసుకోలేరని. అంటే మనం ఎలాగో అర్థం చేసుకోలేము, ఓన్లీ చైతన్య మహాప్రభు, రాధారాణి, ఇంకా మాధవేంద్రపురి. అంటే అర్థం చేసుకోండి మీరు, మాధవేంద్రపురి ఎంత గొప్ప స్థానం. చైతన్య మహాప్రభు, రాధారాణి, ఇంకా మాధవేంద్రపురి మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇంకో 4వ వ్యక్తి అర్థం చేసుకోలేరు శ్లోక అర్థాన్ని. మనకు అర్థం వచ్చేదో ఈ మీనింగ్, అంటే ఆ శబ్దాల మీనింగ్ మనకు అర్థం వచ్చేమో, కానీ అసలైన దాని లోతైన అర్థం మనకు అర్థం కాకపోవచ్చు ఇప్పటికీ. సో ఎప్పుడైతే కృష్ణుడు బృందావనాన్ని వదిలేసి మథురాకి వెళ్ళిపోయారు, అవును కదా, కంసుడు పిలిచినప్పుడు వెళ్తాడు కదా. సో అప్పుడు రాధారాణి ఆమె ఎంతో విరహ భావనతో కృష్ణుడి పైన ప్రేమతో ఈ యొక్క శ్లోకాన్ని వ్యక్తం చేసిందంట, పాడిందంట. సో మొత్తం ఈ శ్లోకం యొక్క ముఖ్యమైన థీమ్ ఏంటంటే భక్తి విరహంలో చేసుకునే భక్తి అనేదే ఈ యొక్క శ్లోకం యొక్క ముఖ్యమైన అంశం. ఇలా విరహంలో భగవంతుడిని ఆరాధించుకోవడం, విరహంలో భగవంతుడికి భక్తి చేసుకోవడం అనేది గౌడీయ మాధ్వ సాంప్రదాయంలో పరాకాష్ఠ స్థాయిలో భక్తి చేసుకునే విధి విధానం అన్నమాట. టాప్ మోస్ట్ లెవెల్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. ఇప్పుడు మనం అర్థం చేసుకోలేము, ఎందుకంటే మనకు అటువంటి ప్రేమ కృష్ణుడి పైన లేదు కనుక ఆ విరహాన్ని అర్థం చేసుకోవడం ఇంకా చాలా కష్టం. సో ఇక్కడ ఏంటంటే ఇందులో ఈ యొక్క కన్సెప్షన్లో, ఈ భావనలో ఒక భక్తుడు ఏంటంటే తనని తాను, నేను ఎంతో పేదవాడిని, ఎందుకంటే నన్ను వదిలేసి భగవంతుడు వెళ్ళిపోయాడు, నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, అందుకే నేను చాలా పేదవాడిని అనే భావన ఉంటుందంట. అందుకనే భగవంతుడు మనము అంటే భక్తులు ఈ విధంగా ఆరాధిస్తారు. దీన దయార్ద్ర నాథ మాధవేంద్రుడి అలాగే భగవంతుడిని ఇక్కడ ఆరాధిస్తున్నారు అన్నమాట. అంటే మేము దీనులం, అంటే మేము ఎంతో దీనావస్థలో ఉన్నాము, మీరు దయ చూపించాలి, ఆ నాథులు మీరు అని. సో ఇది చాలా ఉన్నతమైన భావన అన్నమాట. ఇది మనకు అర్థం కాకపోవచ్చు. కృష్ణుడు మథురాకి వెళ్ళిపోయినప్పుడు రాధారానికి చాలా విరహంతో ఆమె దానికి భావనకు గురైంది. అండ్ ఆ విధంగా ఆ సమయంలో ఆమె ఇలా వ్యక్తం చేసిందనమాట, మై డియర్ లార్డ్, ఈ విరహం కారణంగా నా యొక్క మనస్సు ఎంతో విచలితం అయిపోయింది. మైండ్ హాస్ బికమ్ ఓవర్లీ అజిటేటెడ్. ఇప్పుడు చెప్పు నేనేం చేయాలి? నేనెంతో ఇప్పుడు బీదదాన్ని, అంటే పేద దాన్ని, ఎందుకంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి, అండ్ మీరు చాలా దయామయులు కాబట్టి నా పైన కూడా దయ చూపించి మళ్ళీ మీరు ఎప్పుడు నేను చూడగలను మిమ్మల్ని, ఆ విషయం తెలియజేయండి అని ఇది యొక్క భావన అన్నమాట ఈ యొక్క శ్లోకంలో. సో శ్రీ చైతన్య మహాప్రభు ఏంటంటే ఇదే భావన, ఇదే మూడ్ తీసుకొని యాక్చువల్లీ ఇక్కడ నివసించారు. ఇక్కడ పూరిలో ముఖ్యంగా 18 ఏళ్ళు నివసించినప్పుడు అక్కడ చైతన్య మహాప్రభు ఈ రాధారాణి యొక్క ఈ భావనతోనే నివసించారనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఇటువంటి భావనని తన జీవితంలో వ్యక్తం చేశారు. ఎప్పుడైతే ఈ రాధారాణి ఎలాగైతే ఇటువంటి భావనను వ్యక్తం చేసింది ఉద్ధవుణ్ణి చూసినప్పుడు బృందావనంలో, ఇటువంటి భావననే మాధవేంద్రపురి కూడా తన ఈ శ్లోకం ద్వారా వ్యక్తం చేశాడు. అందుకనే మన గౌడీయ మాధవ సాంప్రదాయంలో వైష్ణవులు చెప్తారేంటంటే శ్రీ చైతన్య మహాప్రభు ద ఎక్స్టాటిక్ ఫీలింగ్స్ experienced by Sri Chaitanya Mahaprabhu during his appearance came from Sri Madhavendra-puri. ఏవైతే ఇప్పుడు భావనలు, భక్తి భావనలు, మెయిన్గా ఇక్కడ విరహ భావన కృష్ణుడి పట్ల, ఈ యొక్క భావనలు అన్ని కూడా చైతన్య మహాప్రభు వ్యక్తం చేసేవన్నీ కూడా మాధవేంద్రపురి నుంచి వచ్చాయి, అక్కడి నుంచి మూలం.
ఈశ్వరపురి ద్వారా, అంటే మాధవేంద్రపూర్ నుంచి ఈశ్వరపురి, ఈశ్వరపురి నుంచి ఈ భావన అనేది చైతన్య మహాప్రభుకి సాంప్రదాయ పరంపర ప్రకారంగా వచ్చింది. సో అందుకనే భక్తులందరూ కూడా ఈ గౌడీయ మధ్వ సంప్రదాయంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఈ యొక్క విలువల్ని, భక్తి విలువల్ని స్వీకరిస్తారు. అందరూ ఏంటంటే యాక్చువల్లీ మన ఆచార్యులందరూ కూడా, మనం ఎప్పుడైనా తర్వాత మళ్ళీ చర్చించుకుందాము, మన ఆచార్యులందరూ కూడా మాధవేంద్రపురి, ఇంకా మిగతా అందరూ ఆచార్యులు, గోస్వాములు, చాలా మంది అందరూ కూడా మన గోలోకంలో, అంటే చిన్మయ ఆధ్యాత్మిక ప్రపంచం గోలోకం ఉన్నామంలో అక్కడ చాలా మంది మంజరీలు, ఇంకా అలా వివిధ భగవంతుడి యొక్క పార్షదులు అనమాట, కృష్ణుడి యొక్క పార్షదులు అలా. సో వీళ్ళందరిది అందుకే ఫీలింగ్ ఉందన్నమాట. సో మనం అందరం కూడా ఇలా వీరి అనుయాయులని, వాళ్ళ ఫాలోవర్స్ని, సో మనందరం ఏంటంటే ఇలా కృష్ణుని మనం ఆరాధిస్తాము. సో ఈ భావనలతో అనేది చాలా ఆరాధించడం అనేది చాలా ఉన్నతమైన స్థాయి. సో మనం ఇంకా స్థాయికి చేరుకోలేదు, కానీ అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి మన మూడ్ ఏంటి, గౌడ వైష్ణవ సాంప్రదాయంలో ఏ మూడ్లో భగవంతుడిని ఆరాధించుకుంటాం, ఇది హైయెస్ట్ మూడ్ అన్నమాట. ఏ శ్లోక పాడితే ప్రభు, ఏ శ్లోక పడితే ప్రభు, హైల మూర్ఛితే ప్రేమేతే వివశహన పడిలే భూమితే. చూసారా, మహాప్రభు, చైతన్య మహాప్రభు ఈ శ్లోకం పాడగానే మూర్ఛితమై పడిపోయాడంట కింద భూమి మీద. ప్రేమలో వివశుడైపోయి హన పడిలే భూమితే, భూమి మీద పడిపోయాడంట. సో మనకేం అవ్వట్లేదు కదా ఈ శ్లోకం చదివినా కానీ, మనం ఏం భూమి మీద పడిపోవట్లేదే. సో అదే డిఫరెన్స్ అనమాట. సో అందుకనే మనకు కొన్ని చైతన్య మహాప్రభు చేసి కానీ ఆయన భావనలు కానీ మనం ఉన్న స్థాయిలో సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. ఇవన్నీ చైతన్య మహాప్రభు, అంటే ఈ చైతన్య చరితామృతంలో ముఖ్యంగా అంతలీలలో ఎక్కువగా చూపిస్తారు. అందుకే అంతలీల చాలా మంది భక్తులకి ఫుల్గా అర్థం కాదు. కొంచెం కొంచెం ఇలా మనం థియరిటికల్గా కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అంతే. సో ఆస్తే వ్యస్తే కోలే करी नील नित्यानंद क्रंदन करिया तबे उठे घोर चंद्र. సో ఆస్తే వ్యస్తే అప్పుడు ఏమైందంటే చైతన్య మహాప్రభు అలా ప్రేమలో ఉన్మత్తం అయిపోయి నేల మీద పడిపోయినప్పుడు, భూమి మీద పడిపోయినప్పుడు నిత్యానంద ప్రభు వెంటనే ఆయన తీసుకొని తన ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తున్నాడు. అది విని వెంటనే చైతన్య మహాప్రభు ఆ మూర్ఛిత అవస్థ నుంచి కోలుకొని మళ్ళీ జాగ్రత్త అవస్థకు చేరుకున్నారు. ప్రేమోన్మాద హైల ఉఠి ఇతి ఉటి ధాయ హుంకార కరే హాసే కాంధే నాచే గాయ. సో దాని తర్వాత ఏం చేశారు, ఎంతో ప్రేమోన్మాద హైల, అంటే అంటే ప్రేమలో మొత్తం ఉన్మాద పరిస్థితి, అంటే మొత్తం ఉన్మత్తం అయిపోయి, ప్రేమలో ఉన్మత్తం అయిపోయి భగవంతుడు లేచి ఇంకా అక్కడి నుంచి అటు ఇటు పరిగెత్తడం, రకరకాల శబ్దాలు చేయడం, హుంకార శబ్దాలు చేయడం, దాని తర్వాత నవ్వుతూ, కొన్నిసార్లు నవ్వడం, కొన్నిసార్లు ఏడవడం, కొన్నిసార్లు పాడడం, కొన్నిసార్లు నృత్యం చేయడం, ఇదంతా ప్రేమలో ఉన్మత్తం అయిపోయి ఇలా వ్యవహరిస్తున్నారు అన్నమాట. ఎవరు? చైతన్య మహాప్రభు. ఈ శ్లోకం చదివి చూడండి ఏమేం జరుగుతున్నాయి మార్పులు చైతన్య మహాప్రభు యొక్క శరీరంలో. ఐదీనా బోలే బార బార్ కంటేనా నిస్సారే వాణి నేత్రే అశ్రుధార. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏమంటారంటే ఐదీనా అని. మామూలుగా మీరు ఈ శ్లోకం చూస్తుంటే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉంది, ఈ శ్లోకంలో చూసారా ఫస్ట్ 2 లైన్లు ఐదీన. ఇంకా మొత్తం శ్లోకం మళ్ళీ చైతన్య మహాప్రభు ఎలాంటి ఉన్మత్త పరిస్థితుల్లో చేరుకున్నాడంటే ఆ మొత్తం శ్లోకం కూడా ఆయన పాడలేకపోతున్నాడు. ఓన్లీ ఫస్ట్ 2 వర్డ్స్ ఐదీన అనేసి ఆయన మొత్తం ఉన్మత్త పరిస్థితిలో ఇక్కడ చేరుకున్నాము. ప్రేమోన్మాద ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ ఐదీన బలే బార్ మళ్ళీ ఐదీన అంటున్నారు. కంటే నా నిస్సార వాణి నేత్రే అశ్రుధార. సో ఆయన ఇంకేం మాట్లాడలేకపోతున్నాడు అంతకన్నా ఎక్కువగా, కానీ కళ్ళల్లో నుంచి అశ్రుధారలు కారుతూనే ఉన్నాయి, కళ్ళల్లో నుంచి నీళ్లు. అంటే మామూలుగా మనం ఏడవడం అలాంటి ఏడుపు కాదనమాట. ఇదంతా ఏంటంటే ప్రేమ ఉన్మాత్త అష్టసాత్విక వికారాలన్నమాట అన్ని. కంపశ్వేద పులకాశ్రు స్తంభ వైవర్ణ్య నిర్వేద విషాద జాడ్య గర్వ హర్ష దైన్య
సో ఇవన్నీ ఒకేసారి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కంపించడం, శ్వేద అంటే రకరకాల, శ్వేద అంటే మన పర్స్పైరింగ్ అంటే చెమట రావడం, ఇంకా రకరకాల అశ్రుధారాలు రావడం, షాక్ పులకించిపోయి అశ్రుధారాలు వస్తున్నాయి, స్తంభించిపోవడం, ఇంకా వైవర్ణ్య అంటే శరీరం యొక్క రంగు మారిపోతుంది, ఇంకా నిర్వేద అంటే ఎంతో నిరుత్సాహానికి గురైపోవడం, సడన్ గా విషాదంలోకి పడిపోవడం, అప్పుడే జడియ అంటే మర్చిపోవడం, అంత మర్చిమరుపు, మళ్ళీ గర్వం అంటే ఎంతో గర్వంగా, హర్ష అంటే ఎంతో ఆనందంగా, ఎంతో దైన్యంగా అంటే దీనమైన పరిస్థితులు, ఇలా అన్ని రకాల ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్, బాడీలీ చేంజెస్ అన్ని ఒకటేసారి చైతన్య మహాప్రభు యొక్క శరీరంలో కనిపిస్తున్నాయంట. సో మామూలుగా భక్తి సామృతంలో రాశారు, జాడియా అనేది అంటే సడన్ గా మొత్తం మర్చిపోవడం అనేది, సడన్ గా ఇలా ఒక ప్రేమికుడితో ఒక సడన్ గా దూరం అయిపోతే ఆ షాక్ తట్టుకోలేక అంత మర్చిపోతారు అన్నమాట. ఆ స్టేట్ అన్ని మర్చిపోవడం, ఇలాంటివన్నీ జరగడం అనేది ఆ స్టేట్ కి గుర్తు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దామంట. ఏ శ్లోకే ఉగాడిలా ప్రేమేర కపాట, గోపీనాథ సేవక దేఖే ప్రభుర ప్రేమనాథ. సో ఈ విధంగా ఈ ఒక్క శ్లోకం ద్వారా భగవంతుడి పట్ల ఆ ఉన్నతమైన ప్రేమ అనేది మొత్తం కూడా బయటకు వచ్చేసింది. ఈ ఒక్క శ్లోకం పాడటం ద్వారా చైతన్య మహాప్రభు మొత్తం ఆ ఒక్క భగవంతుడి పట్ల ఉన్న అంత ప్రేమ అంతా బయటకు వచ్చేసింది అనమాట, ఉగాడిలా. సో ఇది మొత్తం వ్యక్తం చేయడం ద్వారా ఈ విధంగా ప్రేమను చైతన్య మహాప్రభు అక్కడున్న గోపీనాథ్ మందిరంలో ఉన్న సేవకులందరూ చూసి వాళ్ళందరూ కూడా చూశారనమాట. ఇలా చైతన్య మహాప్రభు ఈ ప్రేమ ఉన్మత్తంలో నృత్యం చేయడం. లోకేర సంఘట్ట దేకి ప్రభుర బాహ్య హైల, ఠాకురేర భోగసరి ఆరతి బాజిల. ఇప్పుడు అక్కడ ఎంతో మంది వచ్చేసారన్నమాట. చైతన్య మహాప్రభు ఈ విధంగా అష్టసాత్ వికారాలని ఉన్మత్త స్థితిని వ్యక్తం చేయడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి చూడడం అంటారు, గుంపుకూడడం అంటే మొత్తం మందిరం చుట్టుపక్కంతా చైతన్య మహాప్రభు చుట్టూ అంతా కూడా ఎంతో మంది ప్రజలు వచ్చి చుట్టూ నించునేసరికి చైతన్య మహాప్రభు ఆయనకు అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఇప్పుడు ఆ ఉన్మత్త పరిస్థితి నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాను అంటే ఇక్కడ అందరూ వచ్చి చూస్తున్నారనే విషయాన్ని గ్రహించి మళ్ళీ ఈ చేతనకు వచ్చేసారనమాట. ఇక్కడ భూమి మీద ఉన్నాను అనే విషయం మీదకి, మళ్ళీ దేహంలో ఉన్నాను అనే విషయం మీదకి. సో అదే సమయంలో అటువైపు భగవంతుడికి నైవేద్యం అర్పించడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆరతి, భోగారతి కూడా నడుస్తుంది అనమాట. ఠాకురే శయన కరాణ పూజారి హైల బహిర, ప్రభుర ఆగే అని దిల ప్రసాద బరక్షిర. సో ఈ విధంగా శయనించిన తర్వాత భగవంతుడిని అక్కడ ఉన్న పూజారి, ఆ మందిరంలో ఉన్న పూజారి మొత్తం 12 పాత్రల్లో అర్పిస్తారు కదా క్షీర్ భగవంతుడికి, అమృతకేలి. అది 12 పాత్రలు, అన్ని 12 పాత్రలు వచ్చి చైతన్య మహాప్రభుకు అందించేశారంట పూజారి. క్షీరదేకి మహాప్రభుర్ ఆనంద భడిల, భక్తగణే కాయో అయితే పంచక్షీరలైల. సో ఆ క్షీరాన్ని చూసి మహాప్రభు యొక్క ఆనందం పెరిగిపోయిందంట. దాని తర్వాత 5 మాత్రమే స్వీకరించారంట మహాప్రభు వాళ్ళ కోసం. ఇప్పుడు ఆయన ఇంకా 4 పార్షదులు ఉన్నారు, వాళ్ళ కోసం 5 మాత్రమే క్షీర్ యొక్క పాత్రల్ని స్వీకరించి మిగతాది తిరిగి ఇచ్చేసారన్నమాట వాళ్ళకి, పూజారికి. శతక్షీర పూజారికే బహుది అదిర, పంచక్షీర పంచజనే వాంతియ ఖాయిల. తో 7 అయితే తిరిగి ఇచ్చేసారు ఆ పూజారికి, ఇంకా 5 ఈ 5 మంది అంటే భగవంతుడు ఇంకా 4 భక్తులు, మొత్తం 5 మంది కలిసి ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. 5 పాత్రల్లో ఉన్న మట్టికుండలో ఉన్న క్షీర్ని. గోపీనాథ్ రూపేయది కరియాచెన భోజన, భక్తి దేకాయితే కైల ప్రసాద భక్షణ. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు గోపీనాథ్కి యాక్చువల్లీ అభిన్నం. ముందే ఆ గోపీనాథ్ రూపంలో ప్రసాదాన్ని ఆయన భోగాన్ని స్వీకరించేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రసాద రూపంలో కూడా ఈ క్షీర్ని స్వీకరిస్తున్నారు. ఇదంతా జస్ట్ ఒక భక్తుడిగా ఇప్పుడు వివరిస్తున్నారు చైతన్య మహాప్రభు.
మళ్ళీ ఇప్పుడు ముందు భగవంతుడిగా స్వీకరించాడు భోగాని, ఇప్పుడు ఒక భక్తుడిగా మళ్ళీ ఆ ప్రసాదం రూపంలో మళ్ళీ ఖీర్ని స్వీకరిస్తున్నాడు. చైతన్య మహాప్రభు రాస్తున్నాడు. నామ సంకీర్తనే సే రాత్రి గుణాయిల మంగళారతి దేకి ప్రభాతే చలిల. సో రాత్రి అక్కడే నిద్రించారనమాట. మొత్తం రాత్రంతా కూడా నిద్రించలేదు, రాత్రంతా కూడా నామ సంకీర్తన చేసుకుంటూ పొద్దున మళ్ళీ మంగళారతి చూసుకుని అక్కడ నుంచి బయలుదేరారనమాట. వేమునా నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? జగన్నాథ్పురి వైపు బయలుదేరతారు అనమాట. గోపాల గోపీనాథ పురి గోశాని రఘుణ భక్త సంగే శ్రీముఖే ప్రభు కైల ఆస్వాదన. ఈ విధంగా చైతన్య మహాప్రభు స్వయంగా ఆస్వాదించాడు ఈ గోపాల్జీ, గోపీనాథ్జీ, మాధవేంద్రపురి యొక్క దివ్య గుణాలని, లీలల్ని ఆయన ముఖం ద్వారా, నోటి ద్వారా చెప్పి స్వయంగా చైతన్య మహాప్రభుగా భక్తులతో పాటు ఆస్వాదించాడు. ఐతాఖ్యాని కహిన దోహార మహిమా ప్రభుర భక్త వాత్సల్య ఆర భక్త ప్రేమ సీమ. ఇంకేం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇది కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి కదా, ఈ చైతన్య చరితామృతం రచించేది ఆయన చెప్తున్నాను అన్నమాట. ఇప్పటివరకు నేను ఇలా చైతన్య మహాప్రభు యొక్క దివ్యలీలల్ని, చైతన్య మహాప్రభుకి ఎంత ప్రేమ తన భక్తుల మీద ఉంది, ఆయన ఏ విధంగా ఆయనకి మొత్తం పరమ భక్తి యొక్క చిహ్నాలన్నీ కూడా చూపించాము, ఇక్కడ చర్చించాము. ఇప్పటివరకు నేను చర్చించాను. శ్రద్ధయుక్త హనైహ శునేయై జన శ్రీకృష్ణ చరణే సే పాయ ప్రేమ ధన. ఒకవేళ మీరు ఎంతో శ్రద్ధతో ఈ యొక్క కథని, నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం కథ ఏదైతే చైతన్య మహాప్రభు నిత్యానంద ఇంకా నలుగురికి చెప్పారో, ఇది మీరు అందరూ కూడా బాగా విని ఉంటే, శ్రద్ధతో వింటే తప్పకుండా కృష్ణుడి చరణాల వద్ద మీకు ప్రేమ ధనం అనేది తప్పకుండా లభిస్తుంది. చూసారా, ఇది ఏంటో ఫల శృతి. ఈ యొక్క అధ్యాయం చందనయాత్ర యొక్క స్టోరీ, మాధవేంద్రపురి యొక్క ఈ స్టోరీ అధ్యాయం వినడం యొక్క ఫలశ్రుతి మీకు ఇది. కానీ చాలా శ్రద్ధతో భక్తితో వింటే మనకి తప్పకుండా భగవత్ ప్రేమ కృష్ణుడి పాదపద్మాల పైన మనకు లభిస్తుందంట. సో ఎంతో గొప్ప ఇది అధ్యాయం అన్నమాట. శ్రీరూప రఘునాథ పదేయారాశ చైతన్య చరితామృత కహి కృష్ణదాస. సో ఇక్కడ పూర్తవుతుంది అధ్యాయం. సో ఫైనల్ గా ఆయన ఏం చెప్తున్నారు, నేను రూప రఘునాథ వాళ్ళిద్దరి యొక్క కాళ్ళ మీద పడి నేను ఎప్పుడు కోరుకునేది వాళ్ళ యొక్క కృప. ఈ కృష్ణదాసు ఈ విధంగా చైతన్య చరితామృతాన్ని వాళ్ళ కృపతో వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ నేను రచిస్తున్నానని ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఈ శ్లోకంతో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. సో ఈ విధంగా భక్తి వేదాంత పర్పట్స్ అంటే శిల ప్రభుపాదుల వారి యొక్క తాత్పర్యాలు కూడా ఈ చైతన్య చరితామృతం మధ్యలో 4వ అధ్యాయానికి మాధవేంద్రపురి యొక్క శుద్ధ భక్తిని వర్ణిస్తూ పూర్తయిపోయింది అనమాట. సో చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపికగా విన్నందుకు. సో మేబీ మీ అందరికీ కొంచెం ఇప్పుడు ఇది చైతన్య చరితామృతంలో ఇది ఒక అధ్యాయం. సో చైతన్య చరితామృతం అనేది చాలా అడ్వాన్స్డ్ పుస్తకం అన్నమాట. లైక్ ప్రభుపాదుల వారు దీన్ని భగవద్గీత గ్రాడ్యుయేట్ అయితే, భాగవతం పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పిహెచ్డి అని చెప్పారు అనమాట. అలా సో నేను ఇక్కడే ముగిస్తాను ఈరోజు విషయాన్ని. చాలా ధన్యవాదాలు. సో దీని తర్వాత మనము నేను మళ్ళీ మీకు టైం చూసుకొని నెక్స్ట్ ఎప్పుడు సెషన్ ఉంటుందనేది మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय, श्री चैतन्य चरितामृतम की जय, श्री माधवेंद्रपुरी की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.